ఘనమైన తండ్రికి మొదలుగా లెక్కలేని కృతజ్ఞత స్థుతులు తండ్రి అయిన దేవునికి తెలియపరుస్తూ ఆరాధనకి చేరవచ్చిన నా సహోదరి సహోదరులైన మీ అందరికీ క్రీస్తు నామమున హృదయపూర్వకండి. అలాగే లైవ్లో ఆయా ప్రాంతాల్లో ఉండి ఎంతో శ్రద్ధగా వాక్యం వింటున్న సహోదరి సహోదరులు ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో ఉండి మేము ఇస్తున్న లైవ్ ద్వారా కూడా వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటూ నేర్చుకుంటూ మరి వాక్యం కొరకు విశ్వాసంతో సిద్ధపడి ఎదురు చూస్తున్నాం. అలాగే చెప్పే వాక్యాన్ని బట్టి బలపరచబడుతూ మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ తాటిపూరలో ఉన్న క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్యలోనికి మనం వెళ్తాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమద్వాసనుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాం. ఇంతవరకు ఆరాధనలో ప్రార్థనలో పాటల్లో మీ సహాయం అందించారు. మూడవ భాగంగా వాక్య పరిచయంలో వెళ్తుండగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటాం. మీ వాక్యాన్ని వినగలిగిన హృదయాలు చెవులు మాకు నిత్యము ప్రసాదించండి తండ్రి. మీ వాక్యాన్ని పెడచెవులు పెట్టక మీ సన్నిధిని మేము తండ్రి అనాలోచనగా నిర్లక్ష్యంగా ఉండకుండా తండ్రి ఆలోచన కలిగి మీ మాటలు లక్ష్య పెడుతూ శ్రద్ధతో తండ్రి మా మనసుకు మీ వాక్యాలను ఎక్కించుకునే శ్రద్ధనివ్వండి తండ్రి. వినగలిగిన చెవులు గ్రహించే హృదయాలు మీ సన్నిధిలో మాకు నిత్యము దయచేయండి. అలాగే చెప్పుచున్న నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏం చెప్తున్నామో మా మదిలో మనసులో పెట్టి తండ్రి మది నుంచి తండ్రి మేము నడుచుకోవడానికి సహాయం తెచ్చేయండి. వ్యర్థమైన మాటలు అబద్ధాలు అసత్యాలు మా నోటలు రాకుండా కాపాడండి. మీ సత్యవాక్యమును ప్రకటన చేస్తున్నాం మేము తండ్రి. సత్య సంబంధులుగా మేము బ్రతకడానికి, సత్య సంబంధులుగా మేము జీవించడానికి మీ వాక్యం ఏమి హెచ్చరిస్తుందో ఆ హెచ్చరికలను తండ్రి మేము మా మదిలో ఉంచుకొని మీ వాక్య హెచ్చరికలతో తండ్రి మా ప్రవర్తనను సరిదిద్దుకుంటూ మీ మహిమ కొరకు మీ తన్నెరిగి తండ్రి మీ సంకల్పాన్ని నెరవేర్చేవారుగా తగిన బిడ్డలుగా తండ్రి ఆత్మీయులుగా మమ్మల్ని అభివృద్ధిపరచబడవచ్చు. దుష్టిని వాడి ప్రభావాన్ని దూరపరచమని లైవ్లో ఉండి ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా మీ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి సహోదరి సహోదరులు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పుచున్న వాక్య పరిచర్య ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు మనకిచ్చిన సమయంలో పరిశోధన చేద్దాం. ఎన్నో మాటలను ఎన్నో దినాల నుంచి మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. వాక్యం ఎంతకాలం విన్నా కొత్తగానే ఉంటుంది. వాక్యం ఎంత తెలిసినా ఏదో ఒక పాఠాన్ని మన దేవుళ్ళలో బలపరచడానికి వినపడుతూనే ఉంటుంది. వాక్యాన్ని వింటున్నాం మనం, వాక్యాన్ని నేర్చుకుంటున్నాం మనం. ఎల్లప్పుడూ కూడా మనం దేవుడిని మహిమపరిచేవారుగా, దేవుడిని ఆనందపరిచేవారుగా మనం ఎదగాలనేదే వాక్యం యొక్క భాగం. వాక్యాన్ని వింటున్నాం కానీ వాక్యంలో మనం ఆనందించడంలో వెనకబడతాం. అది మనం ఏం చేస్తామంటే లోకానందాలు ఎక్కువ కోరుకుంటాం. అవి కంటికి కనపడతాయి. లోకంలో ఏమైనా కార్యక్రమాలు జరిగితే ఆనందించడానికి ముచ్చటపడతాం. లేదు, మన గృహాల్లో కార్యక్రమాలకి ఆనందించడానికి ఇష్టపడతాం. ఆ ఇష్టాలు ఎలా ఉంటాయంటే మన మీద సాధించామనో, లేకపోతే అది డబ్బు ఉందనో, లేదా పలానా వస్తువు కొనుక్కున్నామనో, ఏదో విధంగా మనం ఏం చేస్తూ ఉంటాం, ఆనందాన్ని సంపాదించుకుంటాం. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఈ లోకమును ధరాశి గతించు. దాంట్లో ఏముంది ఆనందం అంటే గతించి పోతుందని చెప్పాడంటే అందులో మనం ఆనందం ఏర్పరచుకుంటే అది శాశ్వతమైనది కాదని అర్థమవుతుంది. మరి శాశ్వతమైన ఆనందం ఎక్కడ ఉంది? ఈరోజు మనం నేర్చుకునే అంశం
శాశ్వతమైన ఆనందం ఎక్కడ? శాశ్వతము నిత్యముండే ఆనందం ఎక్కడ సంపాదించుకోవాలి? కొన్ని మాటలను మనం బైబిల్ గ్రంథం నుంచి పరిశోధన చేద్దాం. ద్వితీయోపదేశ కాండంలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట ఇశ్రాయేలులతో మోషే ద్వారా దేవుడు పలికిస్తున్న మాటలు మనం చూద్దాం. 32వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం. తీసారా? 32వ అధ్యాయం 43 వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. 43 వచనం. జనములారా ఆయన ప్రజలతో కూడా జనాలతో దేవుడు చెప్తున్న మాట మోషే పలుకుతున్నాడు. మోషే ఆ మాటలు తెలియపరుస్తాడు. జనములారా, ఓకే, అంటే భూమి మీద ఉన్న ప్రజలతో చెప్తున్నాడు అన్నమాట. ఆనందించమని చెప్తున్నాడు. జనములారా ఆయన ప్రజలతో కూడా. ఆయన ప్రజలు ఎక్కడ ఉంటారో ఆయన ఉన్న చోట ఉంటారు. అందుకే మోషే అంటున్నాడు జనములారా ఆయన ప్రజలతో ఆనందించాలి. మనం ఏం చేస్తాం? మనకి నచ్చిన వారితో ఆనందాన్ని ఏర్పరచుకుంటాం, ఆనందించడానికి చూస్తాం. జనములారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి, హద్దులైన తన సేవకులను బట్టి. మీకేం అర్థమవుతుందా? ఎవరైతే దేవుని ప్రజల్లో ఆయన సేవకులుగా పిలువబడిన వారు హతులయ్యారో వారిని బట్టట దేవుడు ఏం చేస్తాడట? ప్రతిదండన చేస్తాడు. మీకు అర్థమవుతుందా? అందుకనే ఆయన ప్రజలతో ఎందుకు ఆనందించమన్నాడంటే ఆయన ప్రజలుగా బ్రతికితే నష్టం కలిగిన దేవుడు ప్రశ్నించడం అనుకుంటాడు. ఓకే, ఆయన సేవకులు హతులైపోయారని ఇశ్రాయేలులో కొంతమంది బాధపడుతుంటే ఆయన ప్రజలతో ఏం చేయమన్నాడంటే ఆనందించండి, హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయను, తన విరోధులకు ప్రతీకారము చేయను. పగ తీర్చేవాడు ఆయన అనమాట. వాళ్ళు ఎంత పగ పెంచుకొని కక్ష పెంచుకొని ఆయన ప్రజల మీద తిరగబడి చంపారో దేవుడు వారికి విరుద్ధంగా నిలబడతాడు. తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము ఆయనే చేస్తాడు. మీకు అర్థమవుతుందా? ప్రాయశ్చిత్తార్థం లేకుండా విడిచిపెట్టేవాడు కాదు. అందుకనే ఆయన ప్రజలతో ఆనందించండి అని చెప్తాడు. ఒక మాట యెజ్రా గ్రంథంలో వెళ్ళినట్లయితే యెజ్రా గ్రంథంలో ఒక మాట మనకి కనపడదు. యెజ్రా గ్రంథము 6వ అధ్యాయం ఒక మాట మనం చదువు. 16 వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. యెజ్రా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. పేజీ నెంబరు 396 పేజీ. పాత నిబంధనలో 396 పేజీ. యెజ్రా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులను యాజకులను లేవీయులను శరలో నుండి, అంటే ఎక్కడున్నారు మీరందరూ? శరలో ఉన్నారు. శరలో నుండి ఏమయ్యారట? విడుదల నుండిన. చూడండి, తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించారట. ఎవరు? ఇశ్రాయేలీయులు, లేవీయులు శరలో ఉన్నారు. శరలో నుండి దేవుడు ఏం చేశాడట? విడుదల కలిగించాడు. విడుదల కలిగించకనే ప్రజలు ఎవరితో ఆనందిస్తున్నారో తెలుసండి? దేవుని మందిరంలో దేవుడితో ఆనందించడానికి ఆనందాన్ని కలిగి ఉంటారు. మీకు అర్థమవుతుందా? ఇందాక అదే కదా ద్వితీయోపదేశ కాలంలో చెప్పాడు, ఆయన ప్రజలతో కలిసి ఆనందించాడు. ఆయన ప్రజలు చేసే పని చూడండి, మరలా చదువుతాం. అప్పుడు ఇశ్రాయేలును, ఏలీయులను, యాజకులను, లేవీయులను. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క యాజకులు అన్నమాట. అంటే సేవ చేయుడు, లేవీయుల పని, సేవించడం, అర్పించడం, పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో యాజకుల పని.
వీరందరూ శరలో ఉండిపోయారు. శరలో నుండి దేవుడు ఎప్పుడైతే వీరిని విడిపించాడో చూడండి, శరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. ఏం చేశారట? ఆనందముతో దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించారట. అంటే ఇప్పుడు ఆనందాన్ని ఎక్కడ కోరుకున్నారు? దేవుని స్వాధీనంలోకి వచ్చి కోరుకున్నారు. దేవుడు ఎక్కడుంటే అక్కడ శాశ్వత ఆనందం ఉంటుందండి. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు లేవీలైనా, యాజకులైనా, ఇశ్రాయేలీయులైనా ఆయన మందిర ప్రతిష్ఠితను బట్టి ఆనందించారు. అంటే ప్రారంభించారు అనమాట, స్థాపించారు. దేవుని మందిర స్థాపనను బట్టి ఏం చేశారట? సంతోషపడ్డారట. కారణం ఏంటంటే యాజకుడు, లేవీలు అక్కడ ఉన్నారు కనుక ప్రజలు కూడా దేవుని మందిరం వైపే చూసారు. ఓకేనా? ఇందులోనే 21 వచ్చిన చదువుతాం. 21 వచ్చిన అక్కడ ఒక మాట కనపడుతుంది. కావున శరలో నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన, శరలో నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన, చూడండి, ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై. ఎవరిని ఆశ్రయిస్తున్నారట? ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమునందు, చూడండి, దేశమందు అన్యజనులలో అపవిత్రత నుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనిన. అంటే ఏమయ్యారట? దేవుని నుండి, అన్యజనుల నుండి, అపవిత్రత నుండి. ఓకేనా? అన్యజనులతో కలిసి ఉంటే, అన్యజనులతో కలిసి క్రియలు చేస్తే పవిత్రులు ఏమవుతున్నారు? అపవిత్రులు అవుతారు. అందుకని అన్యజనులకి సెపరేట్ అవ్వాలండి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అన్యజనుల నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నానని చెప్తున్నాడు దేవుడు. అన్యజనుల నుండి దేవుడు ఏర్పరచుకున్నాడు, సెపరేట్ చేసుకున్నాడట, పిలుచుకున్నాడట. కాబట్టి క్రియలు మాదిరి ఉండాలండి ఇశ్రాయేలుకి. అదే ఇక్కడ చెప్తున్నాడు. మిమ్మును చూడండి, ఈ విడుదల నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై. ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి, విడుదల చేసిన దేవుణ్ణి. ఒక్క మాట మీకు చెప్పి, బానిసత్వం నుంచి వారిని దేవుడు విడుదల చేయడం, శరలో నుండి విడుదల చేయడం అనేది మనం చూస్తాం. ఇప్పుడు మనం దేవుని ఎందుకు ఆశ్రయించాలి? ఇప్పుడు దేవుని మనం ఎందుకు ఆశ్రయించాలి? ఆ విషయం కూడా మీకు చెప్తాను. కింద చదువుతాం, చూడండి. ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రత నుండి తమ్మును తాము ప్రత్యేకించుకున్న వారందరూ వచ్చి, మీకు అర్థమవుతుంది? అందరూ వచ్చి తిని పులియని రొట్టెల, పులిసినవి కాదు, పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆనందముతో ఆచరించారట. ఎప్పుడు? అన్యజనుల నుండి సెపరేట్ అయిపోయిన తర్వాత, అన్యజనుల నుండి వేరైపోయిన తర్వాత ఏం చేశారట? తన ప్రజలతో ఆనందించారట. ఓకే? ఎలా ఆనందించారు? పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ అంటే అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే కోతకాలపు దినాలు వస్తాయో అప్పుడు రొట్టెల పండుగలు చేసేవారు. ఈ పులియని రొట్టెల పండుగ అంటే పరిశుద్ధతకు సూచన. పులిసిందనుకోండి, అపవిత్రతకు సూచన. ఇప్పుడు ఈ పులియని రొట్టెల పండుగ 7 దినాలు ఆచరించారట. ఎప్పుడు? శరలో నుండి విడుదల నుండి ఆయన మందిరమును ప్రతిష్ఠించి ఇశ్రాయేలు అన్యజనుల నుండి వేరయ్యి ఏం చేశారట? 7 దినాలు పులియని రొట్టెల పండుగ ఆచరించారు. అర్థమైందా మీకు? ఓకే అమ్మా. ఎందుకంటే వారు విడుదలను ఉన్నారు, వారిని విడిపించాడు కనుక దేవుడు. ఒక మాట మీకు చూపిస్తాను. కొరింథీ పత్రికలోకి మనం కొరింథీ పత్రిక
2 కొరింథీ పత్రిక కాదు, 1 కొరింథీ తీసారు 5వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చూడండి అన్నమాట. తీసారు 5వ అధ్యాయము ఒకసారి 7వ వచనాన్ని చదువుతాం. మీరు పులిపిండి లేనివారు. ఓకేనా? మీరు అంటే ఎవరు? పరిశుద్ధులతో పౌలు మాట్లాడు. అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. ఏమో క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఎలాంటి వారట? పులిపిండి లేనివారు. పులిపిండి లేనివారు అంటే అర్థం ఏంటి? పులిచినది పులియనిది. పులిచినది మంచిదా, పులియనిది మంచిదా? ఏమా అంటే పులిసిపోయిన పిండి ఉంటే ఇవ్వండి అని అంటాం మనం వెళ్ళి. అవునా? మనం ఎక్కడైనా పదార్థం కొంటాకి వెళ్ళామనుకో, అని మీలో ఏమైనా పాడైపోయి ఉంటే తక్కువ ఇస్తారని నన్ను అడుగుతామా? ఎక్కువైనా ఏమైనా ఏమడుగుతాం? మంచివే, బాగున్నవే. ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే మంచివి రావాలి, తక్కువ రేటుకి రావాలి. అంతేనంటారా? అవును. అంటే పులిచింది అని అంటే దాని అర్థం ఏంటంటే పాడైపోయిందని అర్థం. ఓకేనా? అందుకనే ఇక్కడ చెప్తున్నాడు ఏమని? మీరు పులిపిండి లేనివారు. అంటే క్రీస్తులో ఉన్నవారు ఎవరు? పులిపిండి లేనివారు. ఓకేనా? ఒకసారి 6వ వచనం చదివితే మనకి ఇంకా అర్థమవుతుంది. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు పులియజేయునని మీరెరుగరా. ఇప్పుడు పులిసినది మనలో ఉన్నదనుకోండి, అతిశయించడం దేనికి? అవునా? అంటే దాని అర్థం ఏంటంటే అప్పటికి కొరింథీ సంఘంలో కొంతమంది అపవిత్రులుగా క్రియలు కలిగి ఉన్నారు. వాళ్ళని హెచ్చరించి పరిశుద్ధతకు అపవిత్రతకు చూసిన, ఎందుకంటే ఇశ్రాయేలు అందరూ పిండి గురించి తెలుసు. ఎందుకంటే రొట్టెల పండుగ ఆచరించేవారు, పండుగ దేవునికి చేసేవారు కనుక అది ఉదయం వరకు ఉంటే పులిచిపోయింది. ఓకేనా? అందుకని మీరు శ్రేష్టమైన గోధుమలను దంచి, ఓకేనా, దంచి అప్పుడే పిండిని మీరు తీసి, మీరు పులి పిండితో కాకుండా పులి లేని పిండితో మీరు రొట్టెలను చేసి పండుగ ఆచరించాలని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఈ రొట్టె పస్కాకు సూచనగా ఉంటాయి. పస్కా పండుగ, పస్కా బలి అర్పించేవారు. ఆ పస్కా బలిని అర్పించినప్పుడు రొట్టెలను కూడా తీసుకునేవారు అన్నమాట. ఇప్పుడు ఆ వివరణ ఇశ్రాయేలులో ఉన్న క్రైస్తవులతో చెప్తున్నాడు ఆయన. అన్యజనులు ఉన్నారు, క్రైస్తవులు, ఇశ్రాయేలులో వీరందరూ క్రైస్తవులుగా మార్చబడిన వారు ఉన్నారు. అందుకని మీరు చెప్తున్నాడు, మీరు పులిపిండి ఉండి పులిసిన వారై ఉండి అతిశయించుట మంచిది కాదు. ఎందుకంటే పులిపిండి కొంచెమైనను ఏం చేస్తుంది అన్నాడు? మొత్తంతా వాడిపోతుంది. మీరు ఎప్పుడు చూడండి అమ్మా, పెరిగింతే పాలు వేయండి, ఏమవుతుంది? ఇరుగుతుందా లేదా? ఆ పాలు ఇరిగితేనే ఏమవుతాయి? పెరుగవుతాయి. ఆలోచించాలి. మనం గిన్నెడు పాలు తెచ్చి ఓ గిన్నెడు పెరిగి ఎత్తమా దాంట్లో తోడవ్వాలంటేనే ఎంత ఎత్తాం? స్పూన్లో సగం కూడా ఇయ్యం. ఓ చొక్కాల వేయగానే ఏమవుతుంది? అన్ని పాలని పెరుగు గుణంలోనికి మార్చుకుంటుంది. అలాగే మనం శ్రేష్టంగా పవిత్రంగా ఉండాలని ఇందాక మనం చదువు హెచ్చరిక గ్రంథంలో, మేము వారు ఎప్పుడైతే విడుదల పొందారు, విడుదల పొందినప్పుడు అన్యజనుల నుండి ఏమయ్యారు? వేరయ్యారు. ఎప్పుడైతే వేరయ్యారో యెహోవాను ఆశ్రయించారు. యెహోవాను ఎప్పుడైతే ఆశ్రయించారో వారు పులిపిండి లేని పరిశుద్ధతమైన ముద్దగా ఉన్నారు. ఒక విషయం అప్పుడు మీకు, దేవుణ్ణి సంఘాన్ని మనం వదిలేసామంటే పులిచిపోయిన వారు అవుతున్నాం. ఒక్కసారి మనం జ్ఞాపకం, మనం సంఘంలో ప్రభువుని ఆరాధిస్తూ వాక్యం ఎదిగామనుకోండి,
పులిపిండి మనలోనికి ఎప్పుడు రాదు. అంటే పులిపిండి అంటే దాని అర్థం అపవిత్రత, పాపం. ఆల్రెడీ మనం ఏమయ్యో పాపము నుంచి కడగబడ్డా, విమోచింపబడ్డాం. ఓకేనా? చదువుతాం కిందకి 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు అంటే అర్థం ఏంటి? మీరు అన్యజనులు కాదు, మీరు పవిత్రులు, పవిత్రులైన క్రీస్తు రక్తములో కడగబడిన వారు. కింద చదువుతాం. క్రొత్త ముద్ద అవుటకై. మీకు ఏమర్థమైంది? ఏమవ్వాలంటే క్రీస్తులో ఉన్నవాడు క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయాలట. ఓకేనా? పారేయకపోతే ఏమవుతుంది? కొంచెమే కదా నుంచనుకో, బాగున్నది ఎంతైనా పాడే. అందుకనే చెప్తున్నాడు, మీరు క్రొత్త ముద్ద అవ్వాలంటే ఏం చేయమన్నాడు? పాతదైన పులిపిండిని తీసి పారేయండి అన్నాడు. ఇంకొక విషయం మనం చెప్పాలంటే, క్రీస్తుకు వ్యతిరేకమైన ఆలోచనలు, క్రియలు మనలో ఉంటే వదిలేయడానికి ఇష్టపడాలి. అర్థమవుతుంది? ఎందుకు తెలుసా? మన పవిత్రతను పాడు చేస్తుంది, మనకున్న పరిశుద్ధతను పాడు చేస్తుంది ఆ క్రియ. కాబట్టి చిన్న లక్షణమైన సరే మనం అది విడిచిపెట్టాలి. ఎందుకంటే చిన్నదైన పాపం ఓకేనా విషముతో సమానం. అవునా కదా? ఎంత ఆహారమైన ఉన్నాండి, విషం అనేది ఒక చొక్క పడినా కూడా ప్రమాదమే కాదా? పాడైపోయేది ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగా కావాలి. బాగు చేసేది ఎక్కువ కావాలి. విచిత్రం ఏంటో చూడండి, పాడైపోయింది కొద్దిగా ఉంటే సరిపోతారు, కానీ బాగు చేసేది ఎంత కావాలి? ఎక్కువ కావాలి, సరిపడగా ఉండాలి. అర్థమైంది మీకు? అందుకనే మీరు అన్యజనులతో ప్రార్థించొద్దు, అన్యజనులా వ్యవహరించొద్దని. ఎందుకు వాక్యానికి విరుద్ధం ఉండొద్దని చెప్తున్నాడు తెలుసా? పులిపిండి అనేది మనలోనికి రాకూడదు. ఓకేనా? అపవిత్రత అనేది మనలోనికి రాకూడదు. మనం పరిశుద్ధపరచబడిన వారమై ఉండాలి. కింద చదువుతాం. క్రొత్త ముద్ద అవుటకి ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. మన కొరకు ఎవరు వధింపబడ్డారు? మరి ధర్మశాస్త్రంలో పస్కాలో ఎవరు వధింపబడ్డారు? గొర్రెపిల్ల. అర్థమైందా? అంటే ఇప్పుడు పాత నిబంధనలో పస్కా ఎవరికి చూసినగా ఉంది? క్రొత్త నిబంధనలో బలి అయ్యే క్రీస్తుకు చూసినగా ఉంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు పౌలు. ఓకే, ఎందుకు ఈ విషయాన్ని ఎత్తాడని అంటే, ఒరే బాబు, ఆ పస్కా పండుగ దినాన్ని మీరు బలులు అర్పించారు, ఆ వధింపబడిన రక్తముతో మీరేం చేశారు? కడగబడ్డారు, ఆ బలి మాంసాన్ని భుజించారు. ఇప్పుడు ఆ క్రీస్తు క్రొత్త నిబంధనలో ఏమై ఉన్నాడో? పస్కా పశువు వధింపబడ్డాడో. ఓకేనా? ఆయనలో మనం ఎలా ఉండాలన్నాడు? పులిపిండి లేని వారుగా ఉండాలి. మొత్తం మీరే రా బాబు అని చెప్తుంది. కింద చదువుతాం. గనుక పాతదైన పులిపిండితోనైనను, చూడండి అమ్మా, పాతదైన పులిపిండితోనైనను. పాతదేదో చెప్తున్నా, ఇప్పుడు వినండి, జాగ్రత్తగా వినాలన్నమాట. పాతది ఏంటంటే అది పులిపిండి ఏంటి? ఇప్పుడు చెప్పండి. దుర్మార్గంగా ప్రవర్తించడం. ఓకేనా? దుర్మార్గముగా, దుర్మార్గతయు, దుష్టత్వమును అంటే అర్థం ఏంటి? దుష్టత్వం అంటే అర్థం ఏంటి? అపవాది క్రియలు, దుష్టుని యొక్క తలంపులు, చెడు కార్యాలు కలిగి ఉండడమే దుష్టత్వం. ఓకేనా? ఇంకో విషయం చెప్పాలంటే, వాక్యానికి విరోధమైనది ఏదైనా సరే అమ్మా, అదేంటి తెలుసా? అదేమంటున్నది తెలుసా? ఎలాంటిదంట? దుష్టత్వం. ఓకే, దుష్టుని క్రియ, పాప క్రియలు అనమాట. దుర్మార్గత అయినను దుష్టత్వమును పులిపిండుతో. అంటే ఇప్పుడు దుర్మార్గత, దుష్టత్వం మనలో ఉంటే ఏమవుతున్నాం? ఆయన ఇప్పుడు పులిసి పిండి అంటే అప్పుడు పిండి గురించి చెప్తున్నాడు ఆయన నగించని. క్రీస్తులో ఉన్న పరిశుద్ధత, ఆ పరిశుద్ధతలో మీరు ఉండాలంటే ఆ పులిపిండినది ఎలా పాడవుతుందా? ఇప్పుడు పాడైపోయిన పాత్రలో ఉన్నా కూడా ఎలా చూస్తాం చెప్పండి? పాత్రను కూడా అసహించుకుంటాం లేదా? కాబట్టి పాత్ర అనే సంఘములో మనం ఉన్నప్పుడు మంచి పదార్థాలుగా మనం ఉండాలి. ఎందుకంటే సంఘం పరిశుద్ధమైనది అన్నప్పుడు సంఘంలో మనం కూడా ఎలా ఉండాలి? అప్పుడు
పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధపరచును వారికి మహిమ వస్తుంది. దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాక ఏముండాలట? క్రీస్తులో ఉన్నవారు ఎలా ఉండాలట? నిష్కపటులు, కపటము లేని వారిగా ఉండాలి. కపటమైన పనులు విడిచిపెట్టాలట. నిష్కపటులను చూడండి, నిష్కపటమును సత్యమునను పులి అని రొట్టెతో పండుగ ఆచరిద్దాము అంటే అర్థం ఏంటంటే సత్యం అనగా వాక్యం. వాక్యం మనలో ఉండి వాక్యపు క్రియలతో మనం ఏం చేయాలంట? ఈ పండుగను ఆచరించాలి. ఏ పండుగ? ఏ పస్కా? క్రీస్తు అనే పస్కా. ఎప్పుడు ఏమా ఎప్పుడు ఆచరించాలి? ఇది ప్రతి ఆదివారము ఆచరించాలి. ఓకేనా? క్రీస్తుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? ప్రతి ఆదివారం. ఎందుకు తెలుసా? క్రీస్తు పునరుద్ధానుడై లేచిన దినం. అంతేకాదు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చేయడం చెప్పిన ప్రకారం ప్రభరాత్రి భోజనం ఎందుకు పాలు పంపులు పొందాలంటే ప్రభు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే. ఎందుకు తెలుసా? పాత ముద్దగా ఉన్న మనల్ని ఏం చేశాడైనా క్రొత్త ముద్ద ఒకటకు మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. పులి పిండిగా ఉన్న మనల్ని పరిశుద్ధమైన పిండిగా మనల్ని మార్చాడు. అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మనం పవిత్రపరచబడి అనేకులను పవిత్రపరచాలి. ఇప్పుడు పులిపిండి తిన్నామనుకోండి, మనకు అనారోగ్యమా ఆరోగ్యమా? చెప్పాలి మీరు. ఏమా పులిసిపోయింది మనం తింటే ఆరోగ్యమా అనారోగ్యమా? అపవిత్రత ఉండి సంఘంలో ఉన్నా సరే మనకి నష్టమే తప్ప లాభం. అది సంఘంలో ఉన్నప్పుడు వాక్యానుసారంగా మన ప్రవర్తనలు ఆలోచనలు మనం దిద్దుకోవాలి, సరిదిద్దుకోవాలి, విడిచిపెట్టాలి. ఓకే? అందుకనే ఈ విషయాలు చెప్పాడు. ఒక్క మాట ఇప్పుడు చూపిస్తాను మీరు చూడండి. అపొస్తలుల కార్యంలోనికి మనం వెళ్దాం. అపొస్తలుల కార్యంలోనికి తీసారా? అపొస్తలుల కార్యంలో 13వ అధ్యాయము ఒకసారి 52వ వచనంలోనికి మనం వెళ్దాం. 13వ అధ్యాయం 52వ వచనం. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో శిష్యులు ఏమయ్యారట? ఆనందభరితులయ్యారు. అవునా? శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యారు. అంటే దేవుని ఆత్మ ఎక్కడ ఉంది? అక్కడ ఏముంది? కాదండి, ఆనందం ఉంది. అవునా? దేవుని ఆత్మ, దేవుని ఆవరణం ఎక్కడ ఉన్నది? అక్కడ ఏమున్నది అనుకున్నారు? ఆనందం. అక్కడ మీరే చెప్పారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని. పరిశుద్ధాత్ముడు ఏం ఇస్తున్నాడు? మనకే ఆనందం ఇస్తున్నాడు. దేంట్లో? పరిశుద్ధత. ఇప్పుడు పరిశుద్ధులుగా ఉన్నవాళ్ళకి మనం ఏం చేయొచ్చు? ఆనందించవచ్చు. పాపం చేస్తున్న వాళ్ళకి ఆనందించగలమా? మరి ఆదామాములు ఎప్పుడూ ఆనందించిన వాళ్ళు ఒక్కసారి సడన్ గా ఎందుకు రాకున్నారనుకున్నారు? పాపం దేవుని ముందుకి సంతోషంగా రానివ్వాల. అవునా? లోపం దేవుని దగ్గర మాటలను ఇవ్వడానికి స్థానం ఇవ్వాల. చిన్నదే కదా అని అనుకోవచ్చు. ఆదాము ఏం చేశాడు? ఏం చేయలే. అవునా కాదు? ఏమా ఆదాము మనం చేసిన పాపాలన్నీ చేయలేదు. ఒక్కటే ఏంటి? వద్దన్న పని చేశాడు, తినకూడదన్నది తిన్నాడు. అవునా కాదు? ఆ చిన్నది మనకే, కానీ దేవుని మాట చాలా పెద్దది. అవునా? ఆయన మాటకి అంత విలువ ఉంది. వద్దు అని అన్నాడంటే ఏం చేయకూడదు? దాన్ని చూడకూడదు, కొట్టకూడదు. దుష్టుడు వచ్చాడు అనుకోండి, మీకు అర్థమవుతుందా? మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. ఎప్పుడైతే దుష్టుడు వచ్చాడో ఏమీ కాదు, పర్లేదన్నాడు. అవునా కాదు? పర్లేదనగానే చూడకూడదు, ముట్టుకూడదు దానికి ఏమో నేత్రాశ కలిగిందే లేదా? ఎప్పుడు కూడా లోకం వైపు చూస్తే మనం విడిచిపెట్టవలసిన పర్లేదనిగానే అనుభవిస్తాం. అదే ప్రభు వైపు చూసామనుకోండి, మనం కలిగి ఉన్నవి ద్వేషిస్తాం. సంఘం నేర్పించేది అదే. ఓకేనా? అందుకని శిష్యుడు అత్యానంద భరితులయ్యారు. ఎక్కడ? పరిశుద్ధతలో, పరిశుద్ధాత్మలో నిండుకొని వారే ఆనంద భరితులయ్యారు.
ఇందాక నుంచి మనం చెప్పేదట. ద్వితీయోపదేశ కాండంలో ఏమన్నాడు ఇశ్రాయేలుతో? ఆయన జనులతో కూడా ఆనందించారు. ఎందుకని? మీరు విమోచింపబడ్డారు, విడుదల పొందారు. మరి ఇప్పుడు పస్కాని క్రీస్తులు మనం ఎందుకు ఆనందించాలి? మన పాపము నుంచి విమోచింపబడ్డాం, అపవిత్రత నుండి విమోచింపబడ్డాం, దుష్టత్వము నుండి దుర్మార్గత నుండి ఏమయ్యాం? మళ్లింపబడ్డాం. మనం అందుకని క్రీస్తులో ఆనందించాలి. అర్థమవుతుందా? అది ఇక్కడ చెప్తున్నాడు. శిష్యులందరూ ఆనందభరితులయ్యారు పరిశుద్ధాత్మలో. రెండో అధ్యాయం 47 వచ్చిన 47 తీసారు. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఏం చేస్తున్నారట? ఎలాగా అంటే ఇప్పుడు ఆనందం ఎందుకు వచ్చింది? వారు నిష్కపటంగా ఉన్నారు కనుక. నిష్కపటంగా ఎందుకున్నారు? కపట హృదయాలు కాదు. అందుకే ఇందాక మనం కొరింథీ పత్రికలో చదివాం, నిష్కపటముతోను సత్యముతోను పండుగ ఆచరిస్తాము అని మాట్లాడాడే లేదా? వినాలి. అందుకనే ఆనందముతోను నిష్కపటముతోను నిష్కపటమైన హృదయముతోను ఏం పుచ్చుకుంటారట? ఆహారం పుచ్చుకున్నారట. ఏ ఆహారము? ప్రభరాత్రి భోజనం గురించి చెప్తున్నాడండి. ఆహారమును పుచ్చుకుంటున్నారట. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలంటే ఆనందము నిష్కపటం ఈ రెండు ఎలా వచ్చినాయి? 38 వచ్చినాయి. పేతురు మీరు మారు మనసు పొంది దేని కొరకట? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం పొందాలట? బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము. అది పేతురు మాట విన్నారు, బాప్తిస్మం పొందారు. ఎంతమంది బాప్తిస్మం పొందారు? 3000 మంది బాప్తిస్మం పొందారు. 3000 మంది ఎలా ఉన్నారు? నిష్కపటులై ఉన్నారు. పాపాన్ని కనుక్కున్నారా లేదా? పరిశుద్ధాత్ముడు వచ్చాడా లేదా? అందుకనే ఇందాక 13 అధ్యాయంలో చదువు, అత్యానంద భరితులయ్యి. అవునా? ఎందుకని? దేవుని ఆత్మతో నింపబడ్డారు. ఎందుకంటే దేవుని ఆత్మ ఎక్కడున్నదో అక్కడ పరిశుద్ధత ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వాళ్ళలోకి వచ్చాడో వారు అత్యానంద భరితులై ఏం చేస్తారన్నట? నిష్కపటమైన హృదయంతో 47 వచ్చిన ఆహారము పుచ్చుకొని చుండిరి మరియు ప్రభువు రక్షణ. చూడని అన్నమాట, కలపకూడదన్నమాట. ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిన. ఎవరితో? 3000 మందితో చేరుతున్నాడట. ఎవరైతే ప్రభు రక్షణ పొందుతున్నారు. ప్రభు రక్షణ ఏది? బాప్తిస్మం. ఎవరైతే బాప్తిస్మం పొందుతున్నారో వారు ప్రభువులోనికి చేర్చబడుతున్నారు. అంటే ఆ 3000 మందితో ఆదిమ సంఘం పెంతుకొస్తు దినాన్ని స్థాపించబడితే సంఘములోనికి చేర్చబడుతున్నారు. మీకేనా అర్థమైందా? మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు మన ఆనందాన్ని ఎలా పంచుకోవాలి? పరిశుద్ధతతో పంచుకోవాలి. అనేకులు పరిశుద్ధపరిచి సంఘంలోనికి నడిపించడంలో పంచుకోవాలి. అన్నా కాదా? అది నిజమైన ఆనందం. ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, పక్క వారిని అందరం పిలిచి చూపించి ఆనందపడుతున్నావా లేదా? ఆనందపడుతున్నావా లేదా? ఆనందం ఎంత చూపు ఉంటది? అది మార్చిపోకుండా ఉన్న చూపు ఉంటుంది. అంతేనంటారా? మరి ప్రభువులో ఉన్న ఆనందం ఎల్లప్పుడూ నిత్యము ఉండేది. ప్రభువులో ఉన్న ఆనందం అది. కాబట్టి శాశ్వతమైన ఆనందాన్ని కోరుకోవాలండి. మనం పరిశుద్ధత అనేది నిష్కపటమైనది, శాశ్వతమైనది. ఈ లోకంలో ఆనందం ఒక విషయం చెప్పనా, మనం ఆనందిస్తున్న వస్తువులను బట్టి. కానీ ఏమి లేదు హృదయంలో? నిష్కపటము లేదు, పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు. ఎన్నిని బట్టి ఆనందిస్తే మన ఆనందం శాశ్వతం అవుతుంది?
కానీ ప్రభువులో ఆనందం ఏంటంటే వస్తువులు కొనుక్కోకపోయినా, మరొకటి లేకపోయినా, మరొకటి సంపాదించుకోకపోయినా ఏం సంపాదించుకున్నావు? పరిశుద్ధత, పవిత్రత, దేవునితో ఆయన సన్నిధిలో ఆనందించడం మనం నేర్చుకునే. అంతకంటే భాగ్యం ఏం కావాలండి? ఎన్నెట్టుకుంటే వస్తుందండి ఈ ఆనందం. అర్థమైందా? అందుకనే అందరూ కూడా అపోస్తలుడితో ఆనందించారు. లోక స్వార్థలోనికి మనం వెళ్తాం. 10వ అధ్యాయం, లోక స్వార్థ 10వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుతాం. లోక స్వార్థ 10వ అధ్యాయం 21వ వచనం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించాడట. ఎవరో? యేసుక్రీస్తు వారు ఎవరినన్నా ఆనందిస్తున్నాడట? పరిశుద్ధాత్మ. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ అనేకులను ప్రభు వైపు ప్రేరేపించేది. ఏమా? పరిశుద్ధాత్మనేమో సంఘములో పరిశుద్ధులందరూ ఆనందించాలి. పరిశుద్ధాత్మ చేసే కార్యాలను బట్టి ప్రభు ఆనందిస్తున్నాడు. ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా. అమ్మా సైలెంట్ ఉన్నాను పిల్లలు, మా మాట్లాడండి. తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా అంటే ఎవరో? రాజు అని అర్థం. ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుపరిచి మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచితవని నిన్ను స్తుతించుచున్నాను. క్రీస్తు తండ్రిని స్తుతిస్తున్నాడు అంటే ఇది తెలుసా? పరలోక సంబంధమైన విషయాలు గొప్ప గొప్పలకి అర్థం అవ్వలేదట. నీకు అర్థమైందా? ఎవరికి అర్థమైంది? శాస్త్రుల పరిచయం కూడా అర్థం కదా. అపోస్తలుడికి శిష్యులకు అర్థమైంది. ఆ శిష్యులకి ఎప్పుడైతే అర్థమైనాయో శిష్యులతో అంటున్నాడు పసిబాలురలు. ఓకేనా? పసిబాలురులకు ఏం చేస్తున్నాడంటే ఆయన పరలోక సంబంధమైన సంగతులను బయలుపరుస్తున్నాడు. అమ్మా మనం చిన్నమంది అవ్వచ్చు, డిగ్రీలు చదవకపోవచ్చు, నేను ఎక్కడున్నాం చెప్పండి. దేవుళ్ళు అంటే సత్యములోను సత్య సంబంధమైన క్రీస్తు సంఘంలో మనం ఉన్నాం. అవునే కాదా? ఇప్పుడు ఎవరికి బయలుపరిచాడు ఈ సంగతిలో? మనకు బయలుపరిచాడు. ఏ గొప్పతనం ఉందని, ఏమా ఏ జ్ఞానం సంపాదించామని కాదండి. ఆయన మాటలు వినగలిగిన హృదయంలో మనం ఉన్నాయి అంతే. ఆయన మాటకి విధేయుడమయ్యాం. అందుకాబట్టే ఈ సంగతులు మనకు బోధిస్తాం. ఆలోచించండి. చదువు, డిగ్రీలు, అంద సౌందర్యాలు, ధనధాన్యాలు ఉంటే రావండి. దేవుని సంకల్పమై ఉండాలి, దేవుని చిత్తమై ఉండాలి. ఓకేనా? ఆ పసిబాలులకు సామాన్యులకు పరలోక సంబంధమైన మర్మాలు తెలియపరిచాడని ఆ విషయాన్ని ప్రభు గుర్తించట పరిశుద్ధాత్మనందు ఆనందిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆ పరిశుద్ధాత్మ సహకారమే. ఈ రోజు చాలా మందికి క్రీస్తు సంఘం అర్థమవుతలేదంటే కారణం ఏది తెలుసా? పరిశుద్ధాత్ముడు వాళ్ళు లేకపోవడం, పరిశుద్ధాత్మని గ్రహింపు వారిలోనికి రాకపోవడం. సత్య సంబంధులుగా జీవించడం అంటే పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వాక్యాన్ని గ్రహించాలి. అది అందుకనే దేవుని యందు ఏం చేస్తున్నాడట? ఆనందిస్తున్నాడు. దేవుని ఆత్మనందు క్రీస్తు ఆనందిస్తున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే. ఎవరు మాట్లాడుతున్న మాటలు ఇవి? తండ్రి అయిన దేవుడు పరలోకంలో నుంచి స్వరం వినబడుతుంది. యొర్దాను ఒడ్డున పేతురు బాప్తిసమిచ్చి యోహాను, యేసు ప్రభు, జన సమూహం అంతా ఉన్నారు ఇశ్రాయేలీయులు. అప్పుడు ఆకాశం తెరవడినప్పుడు తండ్రి స్వరం వినబడుతుంది. చూడండి, తండ్రి పలుకుతున్నాడు ఏమని? ఇదిగో ఈయనే అంటే క్రీస్తే నా కుమారుడు అని చెప్తాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశముల్లో వచ్చిన. ఎవరి యందు ఆనందిస్తున్నాడో?
తండ్రి ఎందు ఆనందిస్తున్నాడు అంటే ఎవరు? కుమారుడు. ఓకే, కుమారుడి ఎందు ఎవరు ఆనందిస్తున్నారు? తండ్రి ఆనందిస్తారు. ఎందుకు తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన కుమారుడి. అందుకు కాబట్టి క్రీస్తునందు ఎవరికి ఆనందం ఉంది? తండ్రికి ఆనందం ఉంది. క్రీస్తుకి ఆనందం ఎక్కడ ఉంది? మనం లోక సువార్త జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తుకి ఆనందం ఎక్కడ ఉంది? అది పరిశుద్ధాత్మ చేసే కార్యాలను బట్టి ఆనందిస్తున్నారు. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మను క్రీస్తు మహిమను బయలుపరిచేవాడు, ఏమా క్రీస్తు నామమును బయలుపరిచేవాడు, క్రీస్తు బోధే గ్రహింపజేసేవాడు పరిశుద్ధాత్మ. అందుకనే ఆ ఆత్మ ఆ హృదయాలు తెలిసినప్పుడు పసిబాలు సామాన్యులు పరలోక సంబంధమైన విషయాలు గ్రహించారట. జ్ఞానులు గ్రంథాలు ఎరిగిన వారు గ్రహించలేదు. అందుకని పరిశుద్ధాత్మనందేమో ప్రభు ఆనందిస్తున్నాడు. ఏమో అర్థమైంది మీకు? అర్థమవుతుందా? తండ్రి ఏమో క్రీస్తునందు ఆనందిస్తున్నాడు, క్రీస్తు ఏమో పరిశుద్ధాత్మనందు ఆనందిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎలా ఆనందిస్తున్నాడు? అపుస్తల కార్యం మనకి జ్ఞాపకం రావాలి. అందరూ ఆనందముతో పరిశుద్ధపరచబడి ఆహారం పుచ్చుకుంటుంటే, ప్రభు రాత్రి భోజనంలో పాలు పొందుతుంటే పరిశుద్ధాత్ముడు ఆనందిస్తాడు. అర్థమైంది మీకు? అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మని ఎలా ఆనందపరచాలి? మనం క్రీస్తులో విశ్వాసం కలిగి పరిశుద్ధులతో నిష్కపటమైన హృదయముతో మనం ఆరాధనలో పాలు పంపులు పొందడమే పరిశుద్ధాత్మను ఆనందపరచడం. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడే ప్రభు కార్యాలు మనలో జరుగుతాయి. కాబట్టి ప్రభు ఆత్మను ప్రేరేపించుకుందాం. ప్రభుకు వ్యతిరేకమైన ఆత్మను ప్రేరేపించుకుందాం. దేవుని ఆత్మ ఉన్నప్పుడు దేవుని పని చేస్తాం. దేవుని ఆత్మ మనం వదిలేసినప్పుడు దేవుని పని వదిలేస్తాం. అవునంటారు కాదంటారా? నీకు అర్థమవుతుందా అన్నమాట? ఇప్పుడు దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి ఎక్కడికి వచ్చాం అమ్మా? దేవుని ఆత్మ మనలో పనిచేసింది కాబట్టి ఎక్కడికి వచ్చాం? దేవుని ఆత్మ మనలో పని చేయకపోతే లోకంలో తిరుగుతాం. అవునే కదా? అంటే ఇప్పుడు దేవుని ఆత్మ మనలో పని చేయకపోవడానికి దేవుని ఆత్మ లోపమా? అది మన విశ్వాస లోపం, మన నమ్మకంలో లోపం. అర్థమవుతుందా? అందుకనే ప్రభు సన్నిధికి మనం ఆసక్తితో రావాలి. అలా పరిశుద్ధాత్మ చేసే కార్యాలను బట్టి అత్యానంద భరితులయ్యారు శిష్యులు, ఆదిమ సంఘ శిష్యులు. మరి ఈ రోజు ప్రభు పని మనకి కల్పిస్తుంటే, ప్రభు పని ఆరాధన, ప్రభు సన్నిధులు, ప్రభు కార్యాలు జరుగుతుంటే మన ఆనందం ఏది అమ్మా? మన ఆనందం ఏది? అదిగా చెప్పాడు ఇశ్రాయేలు, దేవుని ప్రజలతో ఆనందించండి, దేవుని సన్నిధిలో ఆనందించడానికని ఎప్పుడైతే విడుదల చేశాడు ఎజ్రా గ్రంథంలో మనం చదువు, దేవుని మందిరమును ప్రతిష్ఠించి ఏం చేశారు? దేవుని ఆశ్రయించి ఏమా విడుదల నొందిన దినాన్ని పులిన రొట్టెల పండుగ ఆచరించి 7 దినాలు దేవుని సన్నిధిలో ఆనందించారా లేదా? వారానికి రోజు కూడా ఆనందించడం చేతగా అవుతుంది. మరి వారం అంతా ఆనందించారు. అవునా కదా? ఏమా వారానికి ఒక రోజు దేవుని సన్నిధిలో ఆనందించడం అంటే దేవుని సన్నిధిలో ఆనందం విలువ కూడా మనకి తెలుస్తలేదు. ఆలోచించండి. మన ఆనందంలో ఎవరిని సంపాదించుకుంటున్నాం అనేది కాదు. ప్రభు లేనప్పుడు, ప్రభు వాక్యం లేనప్పుడు మన ఆనందాలు శాశ్వతంగా ఉంటాం. అది గుర్తించాలి, గమనించాలి. ఓకేనండి. ఫిలిప్పీ రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 4:4 ఫిలిప్పీ పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు. అంటే ఇప్పుడు ఒక పరిశుద్ధుడు, ఒక విశ్వాసం ఎక్కడ ఆనందించాలి? ప్రభువునందు అంటే అర్థం ఏంటి? అది ఆయన ఎక్కడున్నాడో అక్కడికి వచ్చి ఆనందించాలి. ఏమా ఆయన ఎక్కడున్నాడో అక్కడికి వచ్చి ఆనందించాలి. ఎందుకంటే ఆయన నామం ఉన్న కాడ ఆయన పరిశుద్ధులు ఉన్నారో. అవునా? ఆయన పరిశుద్ధులు ఉన్న చోట ఎవరున్నారో? పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. ఓకేనా? అందుకని ప్రభువునందుండి ఆనందించాలి. ప్రభువునందు అంటే అర్థం ఏంటనుకున్నారు? మనం ప్రభువులో ఉండడమే ఆనందం. ప్రభువులో ఉన్నప్పుడు అతిశయపడడానికే కారణము కాదు అని చెప్పడం లేదు కొరింథీ పత్రికలో. అమ్మా మీరు అతిశయించడానికి కారకుడు కాదు అన్నాడు. ఎందుకని? మీరు పులిపిండితో ఉన్నారు, ప్రభునందు లేరు. ప్రభునందున్న ప్రభు క్రియలతో లేరు అని చెప్తారు. కాబట్టి ప్రభులో ఉండాలి, ప్రభు క్రియలతో ఉండాలి.
ఓకేనా? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాడు, మాట మాటికి చెప్తున్నాడట, ఆనందించుడి. మనం ఆనందిస్తే క్రీస్తులోనే ఆనందించాలి. ఎందుకు తెలుసా? క్రీస్తులోనే తండ్రి ఆనందం ఉంది, క్రీస్తులోనే పరిశుద్ధాత్మ ఆనందం ఉంది, క్రీస్తులోనే పరిశుద్ధులకు ఆనందం ఉంది. ఎందుకు తెలుసా? క్రీస్తు ఉన్న చోట పరిశుద్ధత ఉందండి. క్రీస్తులో ఉన్న వారికి నిష్కపటమైన హృదయం ఏర్పడుతుంది. అవునే కదా? పాపము లేని జీవితం ఉన్నందుకు ప్రభువుని బట్టి ఆనందించాలి. మరి పాపము లేని హృదయం ఉన్నందుకే మనకి ఎంత ఆనందం ఇస్తే, మన హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించిన వారికి ఇంకా ఆనందాన్ని, ఎంత ఆనందాన్ని ఇవ్వాలి? అవునే కదా అమ్మా? ఇప్పుడు భర్త మనల్ని పోషిస్తున్నాడో, నన్ను ఆదరిస్తున్నాడని భర్తను ఆనందింపజేయడానికి ఎన్ని కార్యాలు చేస్తాం? అవునే కదా? భర్త ఆనందం కొరకు బ్రతకమా? భార్యకున్న లక్షణం అది. జీవితాన్ని పంచుకుని నన్ను నమ్మి ఇంట్లో ఉన్నదని భార్య కొరకు ఎంత ఆనందిస్తాం? ఆవిడని ఆనందపరచడానికి ఎన్ని కార్యాలు చేస్తాం? అవునే కాదా అమ్మా? ఎందుకని? బంధం గొప్పత. అలాగే బిడ్డల ఆనందం కొరకు ఎన్నైనా ఇచ్చేస్తాం. అవునే కదా? మరి ఈరోజు క్రీస్తు శరీరముగా సంఘముగా పిలువబడిన మనం భర్త అయి ఉన్న క్రీస్తు ఆనందం కొరకు ఏం చేస్తున్నాం? తన సంఘమని భార్య ఆనందం కొరకు ఆయన ప్రాణమే వదిలేశాడే. ఆలోచించండి. మరి అలా ఆయన బిడ్డలుగా ఆనందించడానికి సంఘంలో మనకు అవకాశం కల్పిస్తుంటే, దేవుల్లో ఆనందించడం కూడా మనకి చేత కాకపోతే మన ఆనందం శాశ్వత కాలం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఓకేనా? అది నేను చెప్తున్నాను, ప్రభువునందే ఆనందించాలి. ప్రభువునందే ఆనందాన్ని మనం సంపాదించుకోవాలి. ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీ పత్రిక 5వ వచనం. నేను శరీర విషయములో ఎవరికే శరీర విషయంలో దూరంగా ఉన్నాను అంటున్నాడు పౌలు. ఎవరికే? పరిశుద్ధులకు, సంఘానికి. ఎందుకు తెలుసా? శరసాలలో ఉన్నాడు కనుక. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో. అబ్బా, అసలే ఆ కలయిక చూడండి, ఆ వివరణ చూడండి. నేను శారీరకంగా మీకు దూరంగా ఉన్నాను, కానీ ఆత్మ విషయంలో ఏమైనా మీతో కూడా. ఎలాగా? మీరు సంఘముగా ప్రభువుని కలుసుకుంటుంటే, ప్రభువులో కూడుకుంటుంటే మీతో పాటు నేనున్నాను. ఆత్మ భావాన్ని వివరిస్తున్నాడు చూడండి. మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి. అది ఒక సేవకుడు దేనిని బట్టి ఆనందించాలి చెప్పండి? ఒక సేవకుడికి ఆనందం ఎలా ఇవ్వాలి? విశ్వాసం చెప్పండి అమ్మా. స్థిరముగా. ఎక్కడ? విశ్వాసములో, క్రీస్తునందు. సత్ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన అంటే చెప్పే వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ, అర్థమైనా? చెప్పే వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తూ, విన్న వాక్యాన్ని బట్టి ప్రభు పనులు స్థిరంగా ఉంటే ఒక సువార్థికుడికి ఆనందం అండి. ఆరాధన మానేసి, సంఘాన్ని మానేసి, వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతుంటే విశ్వాసం బట్టి ఆనందించే సేవకుడు ఎవరుంటారు చెప్పండి అమ్మా? కాబట్టి అమ్మా, అపోస్తులు ఆనందాన్ని మీరు ప్రభువును వదలకుండా ఉండటమే మాకు ఆనందం అని కోరుకుంటారండి విశ్వాసం. ఈరోజు మేమైనా సరే మేము ఎప్పుడు ఆనందిస్తామంటే మీ విషయంలోని సంఘాన్ని విడిచిపెట్టవచ్చు. వాక్యం ఎదుగుతున్నప్పుడు, ప్రభువును హత్తుకున్నప్పుడు మాకు ఆనందం అండి. సంఘ కార్యాలు దూరం అవుతున్నారంటే మీరు సువార్తను బాధ పెడుతున్నారని గుర్తించాలి. ఏమా అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? అందుకనే శరీర విషయంలో దూరంగా ఉన్న ఆత్మ విషయంలో పౌలు ఎందుకు ఆనందిస్తున్నాడు తెలుసా? మీరు ప్రభువును వదిలేయలేదు, సంఘానికి దూరం అవ్వలేదని ఆనందిస్తున్నాడు. ఆయన దూరంగా ఉన్నా సరే ప్రభు యొక్క ఏకాత్మ కలిగి ఉన్నాడు. మనం ఎక్కడున్న ప్రభువును వదిలేయకూడదంటే, సంఘాన్ని మానేయకూడదంటే, ఆరాధన విడిచిపెట్టకూడదంటే అది పరిశుద్ధులకు తగినది కాదు. ఓకేనా? అందుకనే అక్కడ చెప్తున్నాడు, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన. మనం ఆరాధనలో ఉంటాం యోగ్యత, వాక్యానుసారంగా ప్రభువులు ఎదగడం యోగ్యత. యోగ్యులుగా ఉందామా అయోగ్యులుగా ఉందామా? ఏమా మీరే చెప్తారు? యోగ్యులుగా ఉందామా అయోగ్యులుగా ఉందామా?
యోగ్యమైన ప్రవర్తన అంటే ప్రభుతో కలిసి ఉండడం, సంఘ కార్యక్రమంలో పాల్గొనడం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయం మొదటి తెస్సలోని పత్రిక 2 అధ్యాయం 19-20 వచనాలు చదువుతాం. 19-20 వచనాలు. ఏలయనగా మీకు అర్థమవుతుందా? అపొస్తలుడు మాట్లాడదు. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమునైనను అతిశయ కిరీటమైనను ఏది? మీకు అర్థమవుతుందా? ఏది? ప్రశ్న ఎత్తున్నాడు. మా అతిశయమైనను, మా ఆనందమైనను, మా నిరీక్షణ అయినను, మా అతిశయ కిరీటమైనను ఏది? ఏదో చెప్తున్నాడు చూడండి. మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఎవరంట? అపొస్తలుడికి ఆనందం. ఎవరంట? సువార్తికుడికి ఆనందం. సంఘమే యోగ్యమైన ప్రవర్తనతో ప్రభువును కలుసుకుని సంఘములు ఎదుగుతుంటేనంట ఏమా ఆనందం ఏదట? విశ్వాసులే ఆనందం. విశ్వాసులు స్థిరంగా లేదనుకో, ఎవరు ఆనందించడానికి లేదు, సువార్తికుడు ఆనందించడానికే లేదు. కాబట్టి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. సంఘ కార్యంలో మనం ఎలా ఉండాలి? స్థిర విశ్వాసముతో మనం సంఘములు ఎదిగితే, సంఘములో విశ్వాస వాక్యానుసారంగా బ్రతుకుతుంటే, వాక్యంలో బలపరుచున్న సువార్తికుడికి ఆనందం ఉందండి. అతిశయ కిరీటం కూడా ఎవరు తెలుసా? విశ్వాసమే. అవునా కదా? మన అతిశయ కిరీటం క్రీస్తు అయితే, ఒక సువార్తికుడు అతిశయ కిరీటం విశ్వాసులు. ఎందుకు తెలుసా? వాక్యానుసారంగా బ్రతుకుతారండి మా విశ్వాసులు. వాక్యాన్ని మీరరండి, సంఘానికి దూరంగా ఉండరండి అని చెప్పుకునే అతిశయని ఒక సువార్తికుడికి ఇవ్వాలి. ఆరాధన మానేసి ఉన్నారనుకోండి, గొప్ప విశ్వాసులు అండి మా విశ్వాసులు అని చెప్పుకోగలడు సువార్తికుడు? అది అతిశయం కాదు. కాబట్టి సంఘంలో ఎదిగేదాన్ని బట్టి ఒక సువార్తికుడికి ఆనందం ఉంది. 20 వచ్చు. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునే. అది ఒక సువార్తికుడికి మహిమ, ఆనందం ప్రభు ఎదుట సంఘమయ్యి ఉండాలి. ఓకేనా? లోకంలో సంపాదించుకున్న వస్తువులు కాదు. ఒక సువార్తికుడు కూడా విశ్వాసాలను ఎలా ఆనందింపచేయాలంటే ప్రభు కార్యాల్లో వాక్యానుసారంగా పెంచి ఆనందింపచేయాలి. అంతకు మించిన ఆనందం మరొకటి. మీరు స్థిర విశ్వాసం ఉండడానికి, నిష్కపటులుగా ఉండడానికి మిమ్మల్ని బలపరచడమే సువార్తికుడిచ్చే ఆనందం. ఓకేనా? ఒక మాట చదివి మనం ముగించుకుంటాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 1 వచనం. కావున నేను ఆపేక్షించు, అంటే ఆశపడడం అంటే, నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయునా నా ప్రియులారా. ఆ మాటలు చూడండి. నా ఆనందమును నా కిరీటమునయును నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులయ్యుండు. ఎలా ఉండాలంట? స్థిరంగా ఉండాలి, వదిలేయకూడదు, సంఘం నుంచి దూరం అయిపోకూడదు, స్థిరముగా ఉండి ప్రభునందు ఏక మనసు గలవారై. ఎలా ఉండాలంట విశ్వాసులు? ఏక మనసు, ఒకే మనసు, ఒకే భావం. దేవుని పని జరుగుతుందంటే ఒక్కటైపోవాలంట. ఏక మనసు గలవారై యుండుడని. చూడండి, యువేదీయులు చుట్టికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమోతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ఏం చేస్తున్నారట? నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయవలెనని వేడుకొనుచున్నాను. అవును, చూడండి, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడిన. ఒక సువార్తికుడికి అలా సహకరించాలి. దేవుని పని చేస్తామనంటే ముందుకు రావాలి. అర్థమవుతుందా? దేవుని పని చేయడానికి నేనున్నాను, నేను చేస్తాను, మనం చేద్దాం అనేది రావాలంటే కట్టడం. అలా ఉన్నప్పుడే ఒక సువార్తికుడు తన ప్రయాసం బట్టి ఆనందించే అవకాశం ఉంది. ఆ నిజమైన సహకారులు స్త్రీలు ఏం చేశారట?
సువార్త పనిలో పౌలుతో, ఇతరులతోనూ, పౌలు లేకపోయినా పౌలు చెరసాలలో ఉన్న ప్రభు పని ఎవరు చేస్తున్నారు? వాళ్ళతో కలిసి ఆ స్త్రీలు ప్రయాసపడ్డారు కాబట్టి వారి పేర్లు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు మనం ప్రయాసపడితే మన పేర్లు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు ప్రభు పని చేయకపోతే మన పేరు ఉంటుందా? మన పేరు లేకపోతే ఆయన దగ్గరికి వెళ్తామా? ఇప్పుడు ఆయన దగ్గర మనం పేరు సంపాదించుకోవడానికి మన పాటలే, మన ప్రయాసేది అన్నట్టు కదంట. అమ్మా, ఆధార్ కార్డులు ఎక్కించుకోవడానికి, గుర్తింపు పొందడానికి ఏం చేస్తున్నా? ఆ పేరు కొరకు ప్రయాసపడుతున్నాం. అవునా? 5 కేజీలు బియ్యం వస్తున్నాయి, రేషన్ కార్డులో ఎక్కించుకోవడానికి ఏం చేస్తున్నా? ప్రయాసపడుతున్నావు లేదా? బోర్డు 5 కేజీలు ఎవరికి కావాలని అంటున్నామా? అవునంట కదా. దెబ్బలాడేస్తున్నాం, మా పిల్లల్ని ఎక్కించాలి, మాకు 20 కేజీలు రావాలి, 15 వస్తున్నాయి. మరి ప్రభు సన్నిధిలో, ప్రభు గ్రంథంలో మన పేరు ఎక్కించుకోవడానికి ప్రయాసం ఏంటండి? అవునా కాదా? ఆయన సన్నిధిలో మీరు జీవగ్రంథంలో రాయబడడానికి ప్రయాసపడడానికి సువార్థికులు చెప్తుంటే, సువార్థికుల మీద, సంఘాల మీద కోపలు ఇవ్వాలి విశ్వాసం. ఏం పాడు చేసుకుంటున్నాం, ఏం పోగొట్టుకుంటున్నాం మనకు అర్థమవుతుందా? అలా ఉంటే సువార్థికుడికి ఆనందం అనుకుంటున్నారా? ఏమా, వాక్యం ముందు స్థిరంగా నిలవాలి, విశ్వాసంలో స్థిర విశ్వాసంతో ఉండాలి. ఏమా, ప్రభు నందు ఆనందించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక సువార్థికుడికి అతిశయం కిరీటం, ఏమా ఆనందం ఎవరు తెలుసా? విశ్వాసలే. అర్థమైంది మీకు? విశ్వాసులు ఎవరిలో ఆనందించాలి? క్రీస్తులో ఆనందించాలి. సువార్థికుడు ఎవరిలో ఆనందిస్తున్నాడు? సంఘం క్రీస్తుతో కలిసి ఉన్నప్పుడు ఆనందిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? అలా సంఘంలో క్రీస్తు అనే శిరస్సును హత్తుకొని సంఘములో ప్రభువులు ఎదుగుతుంటే, ప్రభువుని నిష్కపటంగా జ్ఞాపకం చేసుకుంటుంటే పరిశుద్ధాత్ముడు ఆనందిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఇచ్చే ఆనందం. ఓకేనా? మరి పరిశుద్ధాత్ముని ఎవరు ఆనందిస్తున్నారు? క్రీస్తు ఆనందిస్తున్నాడు. అవునే కదా? ఎందుకంటే ఆ సంగతులను బయలుపరుస్తున్నందుకు క్రీస్తు ఆనందిస్తున్నాడు పరిశుద్ధాత్మ. ఓకేనా? పరిశుద్ధాత్మనందు ఆనందిస్తుంటే తండ్రి ఎవరినందు ఆనందిస్తున్నాడు? కుమారుడైన క్రీస్తునందు. ఎంత గొప్ప కార్యం! ఈ రోజు మనం క్రీస్తును హత్తుకొని నిష్కపటులుగా, పరిశుద్ధులుగా ఆరాధన చేస్తున్నామంటే దానికి కారణం క్రీస్తు. అందుకు క్రీస్తులో తండ్రి ఆనందిస్తున్నాడు. తండ్రిని ఆనందింపజేశాడు క్రీస్తు. ఓకేనా? క్రీస్తుని ఆనందింపజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఓకేనా? పరిశుద్ధాత్ముడికి ఆనందం ఆదిమ సంఘం, అపోస్తుల ఆదిమ సంఘం ఇప్పటికీ ఇస్తూనే ఉన్నది. మనం ఇవ్వగలుగుతున్నామా? ఆలోచించాలి. మన ద్వారా సువార్థికుడు ఆనందపడుతున్నాడా? మన ద్వారా పరిశుద్ధాత్ముడు ఆనందపడుతున్నాడా? మన ద్వారా క్రీస్తు ఆనందపడుతున్నాడా? అసలు మన ద్వారా తండ్రికి ఆనందము కలుగుతుందా? ఆలోచించాలి. మన కుటుంబంలో మనం ఎలా ఆనందించాలనుకుంటాం? అంతా సంఘంతో కలిసి మనం అంతా ఆనందించాలి. మనం చేసే కార్యం బట్టి దేవునికి ఆనందం కలగాలి. అలా అత్యానందభరితులై ఉండాలంటే అపోస్తలులు ఏం చేశారు? లోకములకు వేరే, మనం చదవలేదా వచ్చు. అవునా? ఒక మాట అది చదివి మనం ముగించేసుకోవాలి. అపోస్తల కార్యములు 2:40 ఇంకను అనేక విధములైన మాటలతో పేతురు సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాడట. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, బాబు మీరు వాక్యానికి, గ్రంథానికి విరోధమైన ప్రజలతో వేరవ్వాలే. ఓకే? మూర్ఖులలో, లోకంలో ఉన్నవాడు, దేవుని ఎరగిన వాడు మూర్ఖంగానే ఉంటాడు. అలాంటి వారితో మీరు వేరవుతేనే మీరు నిష్కపటులు అవుతారు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించాడు. కాబట్టి అలా చెప్పాడు. కాబట్టి పౌలు ఇశ్రాయేలు విని అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది మూర్ఖుల నుంచి వేరై రక్షణ పొంది సంఘములో చేర్చబడి అపోస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట ఎందులో ఎడతెగ ప్రార్థన చేయడంలో ఎడతెగగా ఉండి అత్యానంద భరితులయ్యారు. పరిశుద్ధాత్ముడిచ్చే నిష్కపటమైన ఆనందం ఇదే. ఈ ఆనందం కొరకు మనం ప్రాకులు కడుతున్నామా? లేదా లోపల ఏవో కొనుక్కుని సంపాదించుకున్నామని ఆనందపడుతున్నామా? అవి కొంతకాలమే ఉంటాయి. ఆనందించొద్దని కాదు, అది నిత్యము శాశ్వతం ఉంచేది కాదు. కాబట్టి వాక్యానుసారంగా యథార్థంగా సంఘములు మనం ఎల్లప్పుడూ ఆనందించాలంటే అది ప్రభువులలో ఉండడమే తప్ప కానీ ప్రభుకు వేరుగా ఉండి ప్రభులో ఉందాం. ప్రభులో ఉన్నవాడే పరిశుద్ధుడు. ప్రభువులో పొందిన రక్షణే నిష్కపటమైన హృదయాలను మనకి
ఇస్తుంది. ఆ భాగ్యం ఈ రోజు ఇదిగోండి ఆదివారం, అవునే కదా? ఇప్పుడు నిష్కపటంగా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం చెప్పండి. ఇప్పుడు క్రీస్తుని. ఇప్పుడు ద్రాక్షరసంలో రొట్టెలో జ్ఞాపకం చేసుకునేది ఏంటనుకున్నారు? ప్రభుత్వ భోజనంలో నిష్కపటమైన హృదయం. కాబట్టి పాలు పొందుతున్నాం మనం, ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం, నిష్కపటులుగా ఉన్నామా లేదని ఒకసారి గుర్తించుకోవాలి. నన్ను నేను హెచ్చరించుకుంటాం, మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మీ అందరికీ థ్యాంక్ యూ.